హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ శుక్రవారం మనం లక్ష్మీదేవి అమ్మవారి కోసం చక్కటి ప్రసాదం చిలకడ దుంపలతో ప్రసాదం చూద్దామండి. క్రీమీగా ఉండండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ స్వీట్ పొటాటో పాయసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. పాయసం అనగానే సేమియా పాయసం గుర్తుకొస్తుంది మనకి, లేదా సగ్గుబియ్యం, పెసరపప్పు ఇలాంటివి గుర్తుకొస్తాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ చిలకడ దుంపలండి గెనిసి గడ్డలు అంటారు, ఇంకా మూరం గడ్డలు అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. చిలకడ దుంప ఒక 1/2 కిలో తీసుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. బెల్లం 1/2 కప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇలాచి 1/2 స్పూను. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. పాలు ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. ముందుగా మనం పాలు కాసుకున్నామండి. ఈ పాలు కాగేలోపు మనం ఈ చిలకడ దుంపల్ని ఈ రెడ్ కలర్ తొక్కుంది కదండి, దీన్ని తీసేసి తురుముకుందాం. చూడండి, చిలకడ దుంపల్ని ఇలా తురుము పెట్టుకున్నాను. ఈ పాలు కాగినాయండి, పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాం. ప్రసాదం కదండి, ఒక ఇతర పాత్ర పెడుతున్నాను. వీటికిందండి 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు వేస్తున్నానండి. బాదం పప్పు 2 స్పూన్లు. కొంచెం వేగాక కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ కూడా వేస్తున్నానండి. 10 కిస్మిస్ల వరకు వేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చిలకడ దుంపలు తురుముంది కదా, వేసేస్తున్నాను. ఈ నేతిలోనే ఫ్రై చేసుకుందాం. అవసరమైతే మరో స్పూను నెయ్యి వేసుకోండి. రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మూత పెట్టి మగ్గనిద్దామండి. 2 నిమిషాలు మగ్గనిచ్చామండి. మూత తీసేసి మనం పచ్చి కొబ్బరి 2 స్పూన్లు పచ్చి కొబ్బరి ఉంది కదండి, ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దామండి. 1 నిమిషం అయిపోయిందండి. మనం ఆల్రెడీ పాలు కాసి పెట్టుకొని ఉన్నాం కదండి, ఈ పాలని పోద్దాం. పాలను పోసి ఉడకనిద్దాం. ఒకసారి కలిపి ఉడకనిద్దామండి. ఇది ఉడికేలోపు మనం బెల్లం కరగ తీసుకుందామండి. మూత పెట్టి ఉడకనిద్దాం. బెల్లం ఇక్కడ 1/2 కప్ వేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరో 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోండి. ఒకవేళ మీకు బెల్లం నచ్చకపోతే పంచదార వేసుకోవచ్చండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, అందుకే నేను బెల్లం వేస్తున్నాను. 1/2 కప్పు బెల్లం వేసి ఒక 2 స్పూన్లు వాటర్ పోస్తున్నానండి. ఈ బెల్లం కరగనిద్దాం. చిలకడ దుంపల తురుము ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. మనం ఆల్రెడీ ఇక్కడ బెల్లం కరిగించుకున్నాం కదండి, వడకట్టి ఇందులో పోసేస్తాం. ఇందులో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ స్టవ్ ముట్టించి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గనిద్దామండి. బెల్లం వాటర్ పోసి 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనం ఇందులో
పావు కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాము, హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాము, హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం కానీ మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ కానీ, అన్నీ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయిందండి. మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా. ఈ డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసాను. డ్రై ఫ్రూట్స్ అమ్మవారు ప్రసాదం కదండి, మనకు నెయ్యి అయింది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక స్పూన్ నెయ్యి వేద్దాం. డిష్ అవుట్ చేసుకుందాం. ఈ హెల్దీ చిలకడ దుంపల పాయసం చూసారు కదా, తొందరగా రెడీ అయిపోయింది. ఇది మీరు అమ్మవారికి నివేదించి, మీరు మీ పిల్లలు మీ పెద్దవాళ్ళకి తినిపించి ఎలా కుదిరిందో చెప్పండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.